గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా 61వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 62వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తథోక్తే తాన్ ఋషీన్ రామః ప్రత్యువాచ కృతాంజలిః కిమాహారః కిమాచారో లవణః క్వచ వర్తతే. రాముడు ఋషుల మాటలు విని వారికి నమస్కరిస్తూ, ఆ లవణాసురుడు అనేవాడు ఎటువంటి ఆహారం తింటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని అడిగాడు. రాఘవస్య వచ శ్రుత్వా ఋషేః సర్వ ఏవ తే తతో నివేదయామాసుర్లవణో వవృధేయథా. రాముడి మాటలు విన్న తర్వాత ఆ ఋషులందరూ కూడా ఆ లవణాసురుడు ఎలా వృద్ధి పొందాడో చెప్పారు. ఆహార సర్వసత్వాని విశేషణ చ తాపస ఆచారో రౌద్రతా నిత్యం వాసో మధు అనే తథా. అన్ని ప్రాణులు కూడా వాడికి ఆహారమే. విశేషించి మునులు వాడికి ఆహారం. క్రూరంగా ఉండటం వాడి ఆచారం. మధువనంలో వాడి నివాసం. హత్వా బహుసహస్రాన్ని సింహవ్యాఘ్రముగాండజ మానుషాం సేవకృతే నిత్యం ఆహారమాకృగం. కొన్ని వేల సింహాలని, పెద్ద పులుల్ని, లేళ్లని, పక్షుల్ని, మనుష్యుల్ని చంపి నిత్యం వాడు పగలు భోజనం ముగిస్తాడు. తతోంతరాణి సత్వాని ఖాదతే సమహాబల సంవారే సమనుప్రాప్తే వ్యాధితాస్య ఇవాంతః. ప్రళయకాలంలో నోరు తెరుచుకున్న మృత్యుదేవతలేగా మహాబలిశాలి అయిన లవణాసురుడు రాత్రులందు మృగాలను తింటాడు. తత్శ్రుత్వా రాఘవో వాక్యము వాచ స మహామునీన్ ఘాతయిష్యామి తద్రక్షో వ్యపగచ్చతు ఓ భయం. రాముడు ఆ మాటలు విన్న తర్వాత ఆ మునులతో, ఆ రాక్షసుని చంపిస్తాను, మీరు భయం విడిచిపెట్టండి అన్నాడు. ప్రతిజ్ఞాయ తథాతేషా మునినాముగ్రతేషాం స భ్రాతృన్ సైతాన్ సర్వానువాచ రఘునందన. ఆ మునులతో ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి అక్కడనే ఉన్న సోదరులతో అన్నాడు. కోహత్తాలవనం వీర కశ్యాంశ స విధీయతాం భరతస్య మహాబాహో శత్రుఘ్నస్య చ ధీమతః. లవణుణ్ణి ఏ వీరుడు చంపగలడు? వాణ్ణి భరతుని వాటాగా చేయాలా, శత్రుఘ్నుని వాటా చేయాలా? రాఘవేణ ఇవ ముక్తస్థా భరతో వాక్యమబ్రవీత్ అహమేనం వదిష్యామి మమాంస స విధేయతాం. అప్పుడు భరతుడు అన్నాడు, నేనే వాడిని చంపుతాను, వాణ్ణి నాకు భాగంగా చెయ్యి, నా భాగంగా చెయ్యి. భరతస్య వచ శ్రుత్వా ధైర్య శౌర్య సమన్వితం లక్ష్మణావరజస్తస్థౌ హిత్వా సౌవర్ణమాసనం. భరతుడు పలికిన మాటలు విన్న శత్రుఘ్నుడు లేచి అన్నాడు, శత్రుఘ్నస్త్వద్బ్రవీద్వాక్యం ప్రణిపచ్చన రాధిపం కృతకర్మ మహాబాహుర్మధ్యమో రఘునందన. భరతుడు ఇంతకుముందే గొప్ప కార్యం చేశాడు అన్నయ్య. ఆర్యేణ హి పురాశూన్యో త్వయోధ్యా పరిపాలిత సంతాపం హృదయే కృత్వా ఆర్యస్యాగమనం ప్రతి. పూర్వం నువ్వు లేని అయోధ్యని రక్షించాడు ఆయన. దుఃఖానిచ బహునీహ అనుభూతాన్ని పార్థభాషయాన దుఃఖసేయాసు నందిగ్రామే మహాయశ ఫలమూలశనో భూత్వా జటీచేరధరస్తదా అనుభూయే దృశం దుఃఖం ఏష రాఘవనందన ప్రేష్యమై స్థితే రాజన్ నభూయ క్లేశమాప్నియాత్. అప్పుడు నందిగ్రామంలో ఉండి మునిలాగా గడుపుతూ, అంటే ఫలాలు దుంపలు మాత్రమే తింటూ దుఃఖకరమైన శైల మీద శయనించాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అతడు కష్టపడటం నాకు ఇష్టం లేదు, నా వంతు చేయి వాణ్ణి అన్నాడు. తథాబ్రూత శత్రుఘ్నే రాఘవ పునరబ్రవీత్ ఏవం భౌతికాగుత్సాకరిత మమ శాసనం. రాముడు అన్నాడు అప్పుడు, నాయన నువ్వు కూడా శివుడువేను,
కాబట్టి నువ్వే చెయ్యి మరి ఆ పని అన్నాడు. రేపు మనం 16వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.